పరిశుద్ధాత్మ శక్తి అంటే ఎగరడము, గంతులు వేయడము, అరవడము, కేకలు వేయడము, పెద్ద పెద్ద మ్యూజిక్ కొట్టడం కాదండి, భాషలు మాట్లాడడం కాదండి. పరిశుద్ధాత్మ శక్తి అంటే అది క్యారెక్టర్లో పరిశుద్ధత కనపడటం, క్యారెక్టర్లో ఆత్మఫలం ఫలించడం, క్యారెక్టర్లో క్రీస్తు క్యారెక్టర్ ఉట్టిపడడం. ఆత్మశక్తి ఈ మ్యూజిక్ ఆత్మ లేని వాళ్ళు కూడా కొట్టగలరు కాదంటారా? డ్యాన్సు ఆత్మ లేని వాళ్ళు కూడా వేయగలరు కాదంటారా? పాటలు ఆత్మ లేని వాళ్ళు కూడా పాడగలరు. భజనలు, పూజలు, ఆరాధనలు ఆత్మ లేని వాళ్ళు కూడా చేయగలరు. కానీ ఏం చేయలేరు తెలుసా? వాళ్ళు పరిశుద్ధంగా బ్రతకలేరు. అందుకని ఆయనకి పరిశుద్ధ ఆత్మ అని గుర్తు, ఆయనకి ఆ పేరు వచ్చింది. అంటే తండ్రి పరిశుద్ధుడు కాదు, కుమారుడు పరిశుద్ధుడు కాదని కాదు, ఆయన మనలో పరిశుద్ధతను తీసుకువచ్చేటువంటి వాడు, మనలో పరిశుద్ధ కార్యసిద్ధిని కలుగు చేసేవాడు. ఆయన కార్యసిద్ధి మనలో కలిగినప్పుడు మనలో పరిశుద్ధత ఉట్టిపడుతుంది.